హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. వాటిల్లో ముఖ్యమైనది 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేము ఆపుతామని చెప్పేసి అప్పట్లో చెప్పడం జరిగింది. వారు అక్కడ వ్యతిరేక నిరసనలు వ్యక్తం చేసేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా ఆయన అక్కడ వారికి హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని నిలబెట్టుకోలేకపోయారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు గారు కూడా నిలబెట్టుకోలేకపోయారు అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ మధ్య వారు బాగా కోపాన్ని వీరి మీద తెచ్చుకున్నారు. ఎందుకు ఈ కోపం అంటే లోపల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతూ ఉంది. ముఖ్యంగా దీని గురించి కూడా మనం చెప్పొచ్చు. చాలామందికి హెచ్ఆర్లు అలవెన్స్లన్నీ కట్ చేసేస్తున్నారు. కొంతమంది డిప్యుటేషన్ మీద పక్క రాష్ట్రాలకు పంపించేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను చాలామందిని తీసేస్తుండటంతో ఇక్కడ కార్మికులందరికీ అనుమానాలు వచ్చేసినాయి. 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మాత్రం ధర్నాలు తీవ్రతరం చేశాయి. అలాగే రాష్ట్రం మొత్తం కూడా చేయాలని చెప్పేసి వారు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే వీరు ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో అనేక రకాలుగా ఒక వినూత్న ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటిలో ముఖ్యమైనదే ఒక ఫ్లెక్సీలలో వాళ్ళు A1గా నారా చంద్రబాబు నాయుడు గారు, A2గా దగ్గుబాటి పురంధేశ్వర గారు, A3గా పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా వీరు పనిచేస్తున్నారు. అందువలన A1గా చంద్రబాబు, A2గా పురంధరేశ్వరి, A3గా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఒక ఫ్లెక్సీలు తయారు చేసి విజయవాడ నగరంలో అడుగడుగున ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కార్మికులు కూడా దీని మీద మమ్మల్ని మోసం చేశారంటూ తీవ్రంగా స్పందిస్తూ ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి విశాఖపట్నంలో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.